ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల 7న విచారణకు రావాలంటూ ఆదేశించింది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసు వివరాలను ఏసీబీ ఈడీకి అందించింది. ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండిఏ చెల్లింపులు, ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని ఈడీకి అందజేసింది. వీటి ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలంటూ చెప్పింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ రేస్ కేసుపై పొలిటికల్ దుమారం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఏసీబీ కౌంటర్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏసీబీ కౌంటర్లో కీలక అంశాలను ప్రస్తావించింది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందాల్లో మంత్రిగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం ద్వారా కేటీఆర్ నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని కౌంటర్లో పేర్కొంది. మంత్రిమండలి ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలంటూ మంత్రిగా కేటీఆర్ ఆదేశించడం నిబంధనలకు విరుద్దమని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండానే విదేశీ సంస్థకు 54 కోట్లకు పైగా సొమ్ము బదిలీ అయిందని, ఇలా చేయడం ద్వారా హెచ్ఎండిఏపై 8 కోట్లకు పైగా అదనపు భారం పడిందని తెలిపింది. అసంబద్దమైన కారణాలతో కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడం దర్యాప్తును అడ్డుకోవడానికి అని వివరించింది. చట్ట ప్రకారమైన వాస్తవాలను పరిశీలించిన కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని, దాన్ని కొట్టివేయాలని కోరింది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందాల్లో అవకతవకల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదుతో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది.